అనగనగా ఒక చిన్న గ్రామంలో రాము అనే 9 ఏళ్ల పిల్లవాడు స్కూల్కి వెళ్తుండేవాడు. అతనికి డ్రాయింగ్స్ అంటే చాలా ఇష్టం. ఒకరోజు తను స్కూల్కి వెళ్ళిన తర్వాత తన బెంచ్ పైన ఒక మెరిసే పెన్సిల్ని చూస్తాడు. రాముకి చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది. అక్కడ ఎవరూ లేకపోవడంతో ఆ పెన్సిల్ని తీసుకుని తన బ్యాగ్లో దాచేసుకుంటాడు రాము. సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత జేబులో ఉన్న మెరుస్తూ ఉన్న పెన్సిల్ని వాళ్ళ అమ్మ చూస్తుంది, కానీ ఏమీ అడగలేదు. సాయంత్రం భోజనం పెడుతూ అతని వైపు మౌనంగా చూస్తుంది. ఆమె చూపులో ఏదో ప్రత్యేకత ఉంటుంది, ఎంతో లోతైన భావాలు ఆమెవి. రాత్రి రాము నేలపై కూర్చొని ఆడుకుంటుండగా తల్లి రాము ప్రక్కన కూర్చుంటుంది. తర్వాత మెల్లగా అడుగుతుంది, రాము, ఈ పెన్సిల్ ఎక్కడిది నాన్న అని. రాము తల వంచుకుంటాడు. కొద్దిసేపటి తర్వాత, అమ్మ, ఈ పెన్సిల్ నాకు బెంచ్ పైన దొరికింది, అక్కడ ఎవరూ లేకపోవడంతో నేను తీసుకున్నాను అని చెప్తాడు. అప్పుడు తల్లి చిరునవ్వుతో ఇలా చెప్తుంది, మనది కానిది తీసుకోవడం తప్పే నాన్న. నిజాయితీ మనల్ని గొప్పవాళ్ళని చేస్తుంది. రేపే వెళ్ళి స్కూల్లో తిరిగి ఇచ్చేసేయి అని చెప్తుంది వాళ్ళమ్మ చిరునవ్వుతో. మరుసటి రోజు రాము స్కూల్లో చాలా నర్వస్గా ఉంటాడు. ఉపాధ్యాయుడి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్తాడు, సార్, ఈ పెన్సిల్ నాది కాదు. నిన్న స్కూల్లో బెంచ్ పైన ఉంటే తీసుకున్నాను. నన్ను క్షమించండి సార్ అని చెప్తాడు. ఉపాధ్యాయుడు ఆశ్చర్యంతో చిరునవ్వుతో ఇలా అంటారు, బాగుంది రాము, ఈ చిన్న నిజాయితీ నీ జీవితంలో గొప్ప మార్పుని తీసుకువస్తుంది అని అంటారు. ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత రాము ఒక నిజాయితీ గల గొప్ప పోలీస్ ఆఫీసర్ అవుతాడు. తన తల్లిదండ్రులకు గౌరవాన్ని తీసుకొస్తాడు. రాము తన డెస్క్ పై ఉన్న తన తల్లి ఫోటోను చూస్తూ ఈ విధంగా అంటాడు, చాలామంది గొప్ప వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యాము అంటారు, కానీ నాకు మార్గం చూపించింది మా అమ్మ, ఇంకా ఒక చిన్న పెన్సిల్. ఒక గొప్ప జీవితం ఆ రోజు నుంచే ఆరంభమయ్యింది అని అంటాడు. మీ పిల్లలు కూడా ఈ విధంగా తనది కాని వస్తువుని ఇంటికి తీసుకువస్తే మీరు ఎలా స్పందిస్తారు? చిన్న సంఘటనలే మంచి స్వభావాన్ని నిర్మిస్తాయి. మోరల్ వాల్యూస్ని సపోర్ట్ చేసే తల్లిదండ్రులకి ఈ కథని షేర్ చేయండి. మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం ప్లీజ్ ఫాలో మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.